ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ శర్మ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్‌కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్ల్లో వరుసగా విఫలమవుతున్న జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకుముందు తనపై వచ్చిన విమర్శలన్నిటికీ బ్యాట్తో సమాధానం చెప్పాడని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్‌ను వెనకేసుకుని రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. 2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ ఫేస్‌ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన 4 మ్యాచ్ల్లో వరుసగా 3 డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించి మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడని గౌతమ్ గంభీర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతూ ఉంటాడు అని గౌతమ్ గంభీర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్‌ను అంచనా వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అభిషేక్ శర్మ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారీ మరింత అగ్రెసివ్‌గా ఆడాలని చెప్పేవాడినని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే. అంతిమంగా బయట ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడి గురించి ఏమి ఆలోచిస్తున్నారనేది ఇక్కడ ముఖ్యమని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్. టీమిండియాలో అతడు చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అని అన్నాడు. యువరాజ్ కంటే డేంజర్‌గా ఆడతాడని చెప్పుకొచ్చాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. అతడు గనుక జట్టులో ఉంటే మాత్రం టీమిండియాకు తిరుగుండదని అన్నాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్.